కాలేజ్‌లో సీనియర్ అండ్ జూనియర్ టార్చర్ చేస్తే అది సరదా కాదు. మీ కెరియర్ మీద క్రిమినల్ కేస్ పడొచ్చు. అసలేంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ర్యాగింగ్ అంటే ఏంటి? జూనియర్ లేదాని ఫ్రెషర్‌ని టీజ్ చేయడం, అవమానించడం, బెదిరించడం, మెంటల్ ప్రెషర్ పెట్టడం, లేదా అతన్ని సాధారణంగా చేయని పనిని చెయ్యమని బలవంతం చేయడం కూడా ర్యాగింగ్ కిందకి రావచ్చు. యూజీసీ ప్రకారం ర్యాగింగ్‌కి జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. అంటే చిన్నదైనా పెద్దదైనా ర్యాగింగ్‌ని ఇగ్నోర్ చేయకూడదు. మరి ర్యాగింగ్ చేస్తే ఏ సెక్షన్స్ అప్లై అవుతాయి? ర్యాగింగ్‌కి బిఎన్ఎస్‌లో ప్రత్యేకంగా ఒక సెక్షన్ అంటూ లేదు. కానీ ర్యాగింగ్ సమయంలో చేసిన యాక్ట్ ఆధారంగా బిఎన్ఎస్ సెక్షన్స్ అప్లై అవుతాయి. ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే కొట్టడం లేదా వాలంటీర్‌గా హర్ట్ చేయడం బిఎన్ఎస్ సెక్షన్ 115 కింద వస్తది. రాంగ్‌ఫుల్లీ రెస్ట్రైన్ చేయడం సెక్షన్ 126, రాంగ్‌ఫుల్ కన్ఫైన్ చేయడం సెక్షన్ 127, అసాల్ట్ లేదా క్రిమినల్ ఫోర్స్ అంటే సెక్షన్స్ వచ్చేసి 129 to 131, బెదిరించడం సెక్షన్ 351, ఇంటెన్షనల్లీ ఇన్సల్ట్ చేస్తే బ్రీచ్ ఆఫ్ పీస్ కింద ప్రొవోక్ చేయడం సెక్షన్ 352. ఇవన్నీ సిచ్యువేషన్ మరియు ఫ్యాక్ట్స్ ఆధారంగా వర్తిస్తాయి. అయితే కాలేజ్ నుంచి ఎలాంటి పనిష్మెంట్ పడుతుంది? అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారా? సస్పెన్షన్ చేస్తారా? ఈ విషయాలు తెలియాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.